నమస్తే అండి. నేను డాక్టర్ ప్రభావతి, మాదాబాగ్ హాస్పిటల్, వసంత్ నగర్, కుకట్పల్లి. ఈ రోజు మనము డయాబెటీస్ వచ్చినప్పుడు దీర్ఘకాలికంగా ఈ వ్యాధి ఉన్నప్పుడు శరీరంలో వచ్చే లక్షణాలు ఏంటి అనేవి తెలుసుకుందాం. సో డయాబెటీస్ అంటే ముందుగా రక్తంలో షుగర్ లెవెల్స్ అనేది అధికంగా ఉండడం అనేది డయాబెటీస్. చాలా కాలంగా ఇలా రక్తంలో అధికంగా ఉండడం వల్ల మనకి దీన్ని అవయవాలు ఎప్పుడైతే రక్తం పూర్తి శరీరంగా ప్రసరించడం జరుగుతుందో సో ఆ అవయవాల్లో మనం దాని లక్షణాన్ని చూడొచ్చు. అంటే దీర్ఘకాలికంగా షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల అదర్ బ్రెయిన్ నరాలు అనేది ఎఫెక్ట్ అవుతాయి. సో దీన్ని మనం పెరిఫెరల్ న్యూరోపతిగా చూసుకుంటాం. అంటే నరాలకి గ్లూకోజ్ అనేది తగ్గడం వల్ల దీర్ఘకాలికంగా నరాలు అనేది దెబ్బతినడం జరుగుతుంది. అందుకు చాలా మంది మనకి షుగర్ రోగులలో మనకి కనిపించే లక్షణం ఏంటంటే కాళ్ళు పాదాలు మంటలు రావడము, తిమ్మిళ్ళు రావడం. సో ఈ నరాలకి మనకి బ్లడ్ సప్లై అనేది సరిగ్గా గ్లూకోజ్ సప్లై లేకపోవడం వల్ల ఈ లక్షణాన్ని మనం చూస్తాము. అదేవిధంగా గుండెకి జరిగే రక్త సరఫరా కూడా అధికంగా మనకి రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ఉండడం వల్ల రక్త సరఫరా జరిగే రక్తనాళాల్లో క్లాట్స్ ఏర్పడడం కానీ దాని ద్వారా మనకి కార్డియాక్ డిజీజ్ రావడం కానీ జరుగుతుంది. అదేవిధంగా కిడ్నీ డ్యామేజ్ అనేది కూడా జరుగుతుంది మనకి. అంటే కిడ్నీ కూడా ఎక్కువగా మనకి షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని శరీరం నుంచి బయటికి పంపించడానికి కిడ్నీస్ అనేది ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. సో చాలా కాలంగా ఉండడం వల్ల కిడ్నీ డ్యామేజ్ అనేది కూడా జరుగుతుంది. దీంతో పాటు కళ్ళు ఎఫెక్ట్ అవ్వడము, ఇతరత్ర లక్షణాలు కూడా మనం చూస్తాం.